అక్రమ పబ్బంట. హైకోర్టు ఆదేశాలు బేఖతర్. జిహెచ్ఎంసీ సర్కిల్ 18లో అవినీతి అడ్డాగా పబ్ యజమానుల దందా. అక్రమ పబ్కు 9 నెలలుగా కొమ్ము కాస్తున్న అధికారులు. ప్రభుత్వానికి 60 లక్షల ప్రజాధనం నష్టం. అబ్బో. కూల్చివేత ఆర్డర్ ఇచ్చినా పట్టించుకొని డీసీ కార్యాలయం. కోర్టు గడువు ముగిసినా నిర్మాణాల జోలికి వెళ్ళిన వైనం. పబ్ యజమానుల నుంచి భారీగా లంచాలు. డీసీ, ఏసీపీ, సెక్షన్ ఆఫీసర్లపై వేలెత్తి చూపిస్తున్న సామాజిక కార్యకర్తలు. అవినీతి దందాపై తక్షణమే విచారణ జరపాలని స్థానికుల డిమాండ్. అదే సామాన్యులు, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న గోడ కడితే పెద్ద పెద్ద జేసీబీలు వేసుకొస్తారు. వీళ్ళు పెద్ద పెద్ద జేసీబీలు వేసుకొస్తారు. ఏకంగా కోర్టు ఆర్డర్ ఇచ్చి దీన్ని పడేయమని చెప్పినా, కోర్టు ఇచ్చిన డెడ్లైన్ పూర్తయినా ఆ జోలికి కూడా మన వాళ్ళు పోవటం లేదు. మరి ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ఎందుకు కాదు? కోర్టు ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయకూడదు? వీళ్ళపైన అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ చేయకూడదు? డీసీ పైన, వీళ్ళందరిపైన, సెక్షన్ ఆఫీసర్ పైన, వీళ్ళందరిపైన అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ చేయకూడదు? కోర్టు ఇచ్చిన తీర్పుని వీళ్ళు దాటేసి, అంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు చేసినట్టే కదా వీళ్ళు. వాడు వేసిన ముష్టి ఎత్తుకొని హ్యాపీగా ఉంటారు వీళ్ళు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించి బంజారాహిల్స్ రోడ్ నెంబర్లో ఉన్న ఒక అక్రమ పబ్కు జిహెచ్ఎంసీ అధికారులు 9 నెలలుగా కొమ్ము కాస్తున్నారంటండి. 9 నెలలుగా కోట్లాది రూపాయల విలువైన ప్రాంతంలో జరిగిన ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకుండా డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు కాలయాపన చేయడంలో 60 లక్షల ప్రజాధన నష్టం, భారీ ముడుపుల వ్యవహారం దాగి ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే బంజారాహిల్స్ వంశీరామ్ జ్యోతి బిల్డింగ్లో వెలిసిన అక్రమ పబ్ను కూల్చివేయాలని డిప్యూటీ కమిషనర్ కార్యాలయం స్వయంగా మార్చి 4, 2025న స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చిందంట. మార్చి 4, ఇప్పుడు చూడండి ఎంత డేటు. ఈ ఆర్డర్ను ఖచ్చితంగా అమలు చేయాలని ఏప్రిల్ 23, 2025న తెలంగాణ హైకోర్టు రిట్ పిటిషన్ స్పష్టమైన గడువు ఇచ్చింది. అయితే హైకోర్టు నిర్దేశించిన గడువు ముగిసినప్పటికీ నవంబర్ 20 ఈ రోజుకి కూడా అక్రమ నిర్మాణంపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. స్వయంగా జిహెచ్ఎంసీ ఇచ్చిన కూల్చివేత ఆర్డర్నే కోర్టు గడువులోగా అమలు చేయకపోవటం న్యాయ వ్యవస్థ పట్ల మన అధికారుల నిర్లక్ష్య ధిక్కార వైఖరిని స్పష్టంగా చూపిస్తుంది. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా దాదాపు ఇన్ని నెలలు అవుతున్నా పట్టించుకోలేదంటే ఎవడేం చేస్తాడనే ధైర్యమే కదా. అంతేగా, ఎవడు ఏం చేస్తాడు మమ్మల్ని, ఎవడు మమ్మల్ని ఏం చేయగలన ధైర్యమే ఇదంతా. సామాజిక కార్యకర్తలు మరియు స్థానికుల ఆరోపణ ప్రకారం జిహెచ్ఎంసీ సర్కిల్ 18లోని కీలక అధికారులు, ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, సెక్షన్ ఆఫీసర్ ఈ అక్రమాలకు ప్రధాన కారకులుగా ఉన్నారు. ముడుపుల ఆరోపణలు 100% ఉంటుంటాయి. ఇందులో పబ్ యజమానుల నుంచి భారీగా ముడుపులు స్వీకరించి కూల్చేత ప్రక్రియ అడ్డుకొని ఉంటారు. అక్రమంగా నిర్మించిన అదనపు అంతస్తు ద్వారా ప్రభుత్వాన్ని ఫీజులు మరి ఇతర పన్నుల రూపంలో రావాల్సిన సుమారు 60 లక్షల ఆదాయ నష్టం జరిగిందంటండి. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని అవినీతి దందా కేంద్రంగా మార్చి కోర్టు ఆదేశాలు సైతం లెక్క చేయకుండా అక్రమ నిర్మాణాలకు పచ్చజెండా ఊపటంలో ఏసీపీ మరియు సిబ్బంది పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంలో డిప్యూటీ కమిషనర్ పాత్ర అత్యంత అనుమానాస్పదంగా ఉంది. ముడుపుల వ్యవహారంపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యుల అధికారులను సస్పెండ్ చేయాలి. సస్పెండ్ కాదు, అరెస్ట్ చేయాలి. నన్ను అడిగితే అరెస్ట్ చేయాలని, ఎందుకంటే కోర్టు ఆర్డర్ని ధిక్కరించినట్టు కదా. సో ఆదాబ్ హైదరాబాద్ కొన్ని ప్రశ్నలు అడుగుతుందండి మిమ్మల్ని. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడానికి ఖచ్చితమైన కారణాలు ఏంటి, దీనికి బాధ్యత అధికారి ఎవరు? ఎందుకంటే హైకోర్టు స్పష్టంగా కూల్చేయమని చెప్పింది. కూల్చకుండా ఎందుకు ఉన్నారు, ఎవరు చెప్తే ఆగారు మీరు? ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత కూల్చివేత ఆర్డర్ను ఆలస్యం చేయమని ఉన్నతాధికారులు లేదా రాజకీయ నాయకుల నుండి ఎటువంటి ఆదేశాలు ఏమైనా వచ్చాయా? ఎందుకంటే మీరు వాళ్ళ మాట వింటారు కాబట్టి మీ పై ఆఫీసర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా మీకు ఫోన్ చేసి అటే బోకన్ అని చెప్పారా? ఏసీపీ, సెక్షన్ ఆఫీసర్పై వచ్చిన ముడుపుల ఆరోపణలపై ఇప్పటివరకు చేపట్టిన అంతర్గత విచారణ వివరాలు ఏంటి? 60 లక్షల ప్రభుత్వ ఆదాయం నష్టంల ఆరోపణలపై జిహెచ్ఎంసీ స్పందన ఏంటి? ప్రజలు మరియు న్యాయస్థానం దృష్టిలో ఉన్న సంస్థాగత విశ్వసనీయత దెబ్బతినక ముందే జిహెచ్ఎంసీ తక్షణమే ఆ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకొని ఈ ఆరోపణలపై పారదర్శక వివరణ ఇవ్వాలని ఆదాబ్ హైదరాబాద్ డిమాండ్ చేస్తుంది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించిన అధికారులపై కఠిన చర్యలు కాదు, వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కోర్టు ఆర్డర్లనే పట్టించుకోవట్లేదంటే మరి ఎవరన్నా అధికారి చెప్పాడా పట్టించుకోవద్దని? ఎవరైనా ప్రజాప్రతినిధి చెప్పాడా పట్టించుకోవద్దని? వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేయచ్చులే, అందరూ మర్చిపోతారు కదా అనుకున్నారా? ప్రజలు మర్చిపోవచ్చు, కానీ కోర్టులు మర్చిపో, మాలాంటి మీడియాలు మర్చిపో. ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాయి. ప్రభుత్వానికి రావాల్సిన ప్రజాధనం 60 లక్షలను ఏదైతే మీరు ఎక్స్ట్రా ఒక ఫ్లోర్ వేశారో అది వచ్చే వరకు, లేకపోతే దీన్ని కూల్చే వరకు ఖచ్చితంగా మేమైతే మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం.